హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సాయి చంద్ర, కన్సల్టెంట్ జాయింట్ రీప్లేస్మెంట్ అండ్ ఆర్థ్రోస్కోపీ సర్జన్, పల్స్ హార్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మియాపూర్. సో ఈ వీడియోలో మనం రొటేటర్ కఫ్ టేర్ గురించి మాట్లాడుకుందామండి. ఈ మధ్యకాలంలో ఈ రొటేటర్ కఫ్ టేర్, సూప్రాస్పైనటస్ టేర్, ఇన్ఫ్రాస్పైనటస్ టేర్, టీరిస్ మైనర్ టేర్, సబ్స్కాపులారిస్ టేర్ అని చాలామంది ఎంఆర్ఐ రిపోర్ట్లు ఫోటో తీసి, సార్ నాకు దీని ట్రీట్మెంట్ ఏంటి సార్, నాకు నొప్పిగా ఉందండి, భుజం నొప్పిగా ఉందండి, నేను మందులు వాడానండి, తగ్గడం లేదండి, నేనేం చేయాలండి అని అడుగుతున్నానండి. ఎందుకంటే నేను చాలామందికి రొటేటర్ కఫ్ టేర్ పేషెంట్స్కి సర్జరీలు చేయడం జరిగింది. వాళ్ళ వీడియోస్ యూట్యూబ్లో ఉన్నాయండి. మీరు దయచేసి ఒకసారి జస్ట్ యూట్యూబ్లో డాక్టర్ సాయి చంద్ర రొటేటర్ కఫ్ టేర్ పేషెంట్ టెస్టిమోనియల్స్ అని కొడితే వస్తుందండి. సో అసలు ఎందుకు చినిగిపోతాయి అంటే, ఇక్కడ కండరాలు షోల్డర్ దగ్గర ఎవరికైతే కండరాలు వీక్గా ఉంటాయో వాళ్ళు ఒకసారి బకెట్ లిఫ్ట్ చేసినా కూడా చినగచ్చు అండి. కింద పడితేనే చినగాలని ఏం లేదండి. దెబ్బ తగిలితే తినగచ్చు, దెబ్బ తగలకపోయినా డీజనరేషన్ వల్ల వాళ్ళు ఏమైనా బరువు లిఫ్ట్ చేసినా టప్పని చినిగిపోవచ్చు అండి. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనమాట. సో ఈ రొటేటర్ కఫ్ టేర్ వాళ్ళు చాలామంది ఎక్స్రే తీస్తారు. ఫస్ట్ ఎక్స్రేలో అది కనపడదండి, ఎక్స్రేలో ఇది కనపడదండి. చాలామంది ఏమనుకుంటారంటే, ఇక్కడ ఏదో నరాల ప్రాబ్లం ఉంది, నరం కట్ అయింది, నరం కట్ కావడం వల్ల ఇది లేయట్లేదు భుజం అని అనుకుంటారండి. సో ఇక్కడ కండరాలు కట్ అయినప్పుడు, ఇప్పుడు ఏదైనా ఒక పని, ఏదైనా ఒక మూమెంట్ అవ్వాలి అంటే ఎముకలు కావాలి, నర్వ్స్ మీరు అన్నట్టు నరాలు కావాలి, మజిల్ కూడా కావాలి. ఇక్కడ మజిల్ చినిగిందండి, మజిల్ చివరి టెండాన్ లాగా ఉంటుందండి, అది చినిగింది. సో అది మనకి ఎక్స్రేలో కనపడదండి, ఎంఆర్ఐ స్కాన్లో కనపడుతుంది, అల్ట్రాసౌండ్లో కనపడుతుందండి. కానీ ఎంఆర్ఐ ఈజ్ బెటర్ దాన్ అల్ట్రాసౌండ్ అండి. ఓకేనా? సో ఎవరికైతే కంప్లీట్గా చినుగుతుందో వాళ్ళకి యూజువల్గా ట్యాబ్లెట్ల వల్ల అంతగా రిలీఫ్ ఉండదండి. వాళ్ళకి సర్జరీ అనేది బెటర్ ఆప్షన్. మినీ ఓపెన్ కానీ ఆర్థ్రోస్కోపీ ద్వారా కానీ సర్జరీ ఈజ్ ఏ బెటర్ ఆప్షన్. చాలామంది స్టెరాయిడ్ ఇంజెక్షన్ తీసుకోవచ్చా అని అడుగుతారండి. స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఏంటంటే మీకు టెంపరీగా పనిచేస్తాయి, అదేం లాంగ్ టర్మ్గా పనిచేయదు. స్టెరాయిడ్ వల్ల ఏమవుతుందంటే ఉన్న టెండాన్ హీలింగ్ పొటెన్షియల్ కూడా తగ్గుతుందండి. సో స్టెరాయిడ్ ఇంజెక్షన్లకి దూరంగా ఉండడం బెటర్ అండి. ఓకేనా? సో సర్జరీలో ఏం చేస్తామంటే, ఏదైతే కఫ్ చినిగిపోయిందో ఇక్కడ హ్యూమరల్ హెడ్ అండి, రొటేటర్ కఫ్ మజిల్స్ ఇలా కూర్చోవాలండి. చినిగిపోయి ఇలా వెళ్ళిపోయింది, ఇలా చినిగిపోయి ఇలా వెళ్ళిపోయింది, లోపలికి వెళ్ళిపోయింది, స్కాపులా వైపు వెళ్ళిపోయింది, గ్లీనాయిడ్ వైపు వెళ్ళిపోయింది. ఓకేనా? సో ఇది మీరు నా ఎడం భుజంగా ఊహించుకోవాలి. ఇది హ్యూమరల్ హెడ్ అండి, ఇక్కడ కండరాలు అతుక్కుంటాయండి, ఇవి ఇలా చినిగిపోయి ఇట్లా వెళ్ళిపోయింది లోపలికి. సో మేము ఓపెన్ కానీ మినీ ఓపెన్ చేస్తాం, లేదా ఆర్థ్రోస్కోపీ ద్వారా ఫస్ట్ ఎంఆర్ఐ చూసి ప్లాన్ ఏంటో డిసైడ్ అయ్యి యాంకర్ వేసి దీంట్లోంచి బైట్స్ తీసుకొని ఇక్కడ కూర్చోబెట్టి నాట్స్ వేస్తాం. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. వీళ్ళకి సర్జరీ తర్వాత చాలా మంచి రికవరీ ఉంటుంది. వాళ్ళు 4 వీక్స్ బ్యాగ్ ఇస్తాము, ఆ తర్వాత వాళ్ళకి స్లోగా ఎక్సర్సైజెస్ చేసుకోమని చెప్తాము. వాళ్ళకి చాలా మంచి రిలీఫ్ ఉంటుంది. వాళ్ళు నా వీడియోస్ టెస్టిమోనియల్స్ ఉంటాయండి, మీరు దయచేసి యూట్యూబ్లో కొడితే వస్తాయి. సో మీరేం భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి. ప్రతి సర్జరీకి కాంప్లికేషన్ ఉన్నట్టు దీంట్లో కూడా కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయండి. సో 1 to 5% ఆఫ్ పేషెంట్స్ కొంచెం కాంప్లికేషన్స్ ఉండొచ్చు, బట్ ఓవరాల్గా ఇది చాలా సక్సెస్ఫుల్ సర్జరీ అండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తెలియజేయండి కామెంట్స్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ నమస్కారం. బాయ్.